హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బోనాల పండుగ అండి. ఇక్కడ మేము ఈరోజు బోనం తయారు చేస్తున్నాము. హేమప్రీతి ఎలా రెడీ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు బోనం ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. మార్నింగే నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత నేను పసుపు రాసి స్టవ్కి ఇలాగా బొట్లు పెట్టాను. ప్రతిసారి బోనం చేసేటప్పుడు నేను ఇలాగే చేస్తానండి. ఇంకా బోనం ప్రిపేర్ చేయడానికైతే నేను బోనం చేయడానికి ఒక తపాలు తీసుకున్నాను అనమాట. మా సైడ్ ఈ బోనం చేసే తపాలను అయితే గుండిగా అంటారనమాట. నేను ఈ గుండెకి అయితే పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇంకా పెసరపప్పు రైసు కడిగి నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం రైసు పెసరపప్పులోకి సరిపడా పాలు ఇంకా వాటర్ కూడా వేసాను. నేను ఇంకా చెక్ చేసుకున్నాను పాలు వాటర్ సరిపోతుందా లేదా అని. ఓకే, నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. సో నేను ఇంకా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా దండం పెట్టేసుకున్నాను అనమాట మంచిగా అవ్వాలని. ఇంకా ఈ లోపల దేవుడి గది అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఫ్లవర్స్ అవి అన్నీ తీసేసాను. ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను దేవుడి గది అయితే. ఇంక ఈ లోపల పిల్లలు కూడా వచ్చేసారండి. పిల్లలు రెడీ అయ్యి వచ్చారనమాట. పిల్లలైతే ఫ్లవర్స్ తీసుకుని దేవుడి గదిని అయితే అలంకరిస్తున్నారు. మేమైతే అలంకరిస్తాం మమ్మీ, నువ్వు వెళ్ళి పని చేసుకోమని వాళ్ళే చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట దేవుడికి పూజ చేయడం అంటే. పెద్ద పాపకైతే ఇంకా కొంచెం బాగా దేవుడు పూజలు అంటే కొంచెం బాగా ఇష్టం ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలకైతే పసుపు రాసి బొట్టు పెట్టినానండి. ఆడపిల్లలకి పసుపు కుంకుమలే కదండి మనం ఇచ్చేది. చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలైతే. పసుపు రాసి బొట్టు పెట్టాను వాళ్ళకి. ఇంకా తర్వాత అయితే నేను బయటకు వెళ్ళి ముగ్గేసాను అనమాట. ముగ్గేసి ముగ్గులో పసుపు కుంకుమ వేసాను. ఇంక ఇలాగ గుమ్మానికి కూడా వేప కొమ్మలు అవి పెట్టాను అనమాట. నాకైతే ఇలాగ ఫెస్టివల్స్ అప్పుడు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట, పసుపు కుంకుమ అలా వేయడం. ఇంక ఈ లోపల పొంగల్ కూడా పొంగిందండి. నేనైతే బెల్లంని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా పొంగల్లో అయితే బెల్లము ఇంకా పంచదార 2 వేసాను అనమాట. ఇంకా సరిపడా వేసి ఇంకా కలిపేసిన తర్వాత నేను ఇంకా పొంగల్ అయితే ఇంకా మూత పెట్టేశాను కలిపేసి. పొంగల్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టేస్తే అడిగంటకుండా ఉంటుంది. పొంగల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ లోపల అయితే మా చిన్న తల్లి వచ్చిందండి. సవరం తీసుకొచ్చిందనమాట. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాము మేలో. అప్పుడు వాళ్ళకైతే గుండు చేయించామన్నమాట, మొక్కుబడి ఉందని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర. అయితే వాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. జడ తీసుకొచ్చి ఎలా నవ్వుతుందో చూడండి. మా మమ్మీ నాకు అప్పుడే పెద్ద జడ వచ్చేసిందని చెప్పి నవ్వుతుందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చూడండి మొహంలో ఎంత హ్యాపీనెస్ అసలు జడ వచ్చిందని. ఇంకా ఒకళ్ళు జడ పెట్టుకుంటే ఇంకొకరు ఊరుకుంటారు కదండి. ఈ లోపల పెద్ద పాప వెళ్ళి నేను కూడా జడ పెట్టుకుంటానని చెప్తుంది నాకు. ఇంకా పెద్ద పాప కూడా జడ పెట్టుకొని వచ్చిందండి. నా జడ ఎలా ఉంది చూడు, ఎంత మంచిగా జడ పెరిగింది మమ్మీ అప్పుడే అని చెప్పి నవ్వుతుందనమాట. అలా డాడీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళ హ్యాపీనెస్ చూసి. ఇంకా టెంపుల్కి టైం అవుతుంది కదండి. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడికి దీపారాజన చేశారు. ఇంకా అగరబత్తులు ముట్టించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశారనమాట మా హస్బెండ్. చిన్నాడు చూడండి వేప కొమ్మలు తీసుకొని డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా పంచె కట్టాడండి. ఇవాళ పని చేసాడు. వాడికి ఎంత మంచి బట్టలు తీసుకున్నా కానీ నచ్చవన్నమాట. ఏవైతే వాడికి ఒక సెలెక్షన్ ఉంటుంది అనమాట. ఫుల్ హ్యాండ్స్ ఉండాలి నాకు అలాగా, అవి మాత్రమే నచ్చుతాయి. ఫుల్ హ్యాపీగా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి బొట్టు పెట్టి ఇంకా హారతి ఇచ్చేసారనమాట. ఇంకా పిల్లలు కూడా హారతి తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను. ఇంకా అందరం హారతి తీసుకున్నాక టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా బోనం తీసుకొని టెంపుల్కి బయలుదేరాము. నేనైతే బోనం ఎత్తుకున్నాను. చిన్న పాప అయితే ఇంకా వాటర్ తీసుకుందనమాట. ఇంకా పెద్ద పాప అయితే ఇంకా అది కొబ్బరికాయ ఫ్లవర్స్ అవన్నీ పెద్దాం తీసుకుంది. ఇంకా మాకు నియర్ బై టెంపుల్ ఉందన్నమాట. ఇంకా మేము అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాం అనమాట.
ఇంకా పసుపు కుంకుమలు అన్నీ అలంకరించాను. నేను కూడా బోనం అయితే దించేసాను బయటకే. లోపలైతే బోనం అలో లేదండి, అందుకని బయటే పెట్టేశాను అనమాట. ఇంకా పసుపు కుంకుమతోని నేను ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నాను. మా సైడ్ అయితే మేము ఓన్లీ అమ్మవారికి అయితే ప్రసాదం ఏం పెట్టమండి. బోనం తీసుకెళ్ళి జస్ట్ మూత తీసి చూపిస్తామన్నమాట అమ్మవారికి. చూపించి తీసుకొచ్చేస్తాం అనమాట. దాన్ని ఇంకా మేము బయటకు వచ్చాక ఎవరికైనా పంచుతాము, లేదంటే ఇంక ఇంటికి తెచ్చేస్తాం అనమాట. అంతేకాని అమ్మవారి టెంపుల్లో అయితే మేము అక్కడ ఏమి ఇవ్వము. మీ సైడ్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, నేను జస్ట్ మూత ఓపెన్ చేసి అమ్మవారికి చూపించాను అంతే. ఇంకా మేమైతే లోపల అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా లోపల మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. అక్కడికైతే ఇంకా పాలు, పసుపు కుంకుమలు, పువ్వులు అన్నీ తీసుకెళ్ళాను అనమాట. లోపలైతే మేము వెళ్ళినప్పుడు జనాలు అంత ఎక్కువగా లేరనమాట. మార్నింగే వెళ్ళాము, ఈవినింగ్ అయితే కొంచెం రష్గా ఉంటుందని, పిల్లలతో ఇబ్బందిగా ఉంటుందని. చూడండి, చిన్నోడైతే ఇంకా గంటతో ఆటలే సరిపోయినాయి. ఇంకా నేనైతే పూజ చేసుకున్నాను లోపల టెంపుల్లో పసుపు కుంకుమలు వేసి. ఇంకా పెద్ద తల్లి కూడా నాతో పాటు పూజ చేసేసుకుందనమాట. చిన్నోడికి అయితే కాపలా ఉండడానికే టైం అంతా సరిపోయింది టెంపుల్లో. ఇంకా అక్కడైతే మనం పసుపు కుంకుమలు ఇచ్చేసాను అనమాట నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. తర్వాత మా పిల్లలు కూడా అలాగే చేశారు. నేను ఎలా చేశానని అలాగే చేశారు. వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట, ఏమేమి చేస్తున్నామని. పెద్దమ్మకైతే కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆమె అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకొని మంచిగా చేస్తుంది. ఇంకా తర్వాత అయితే నేను ఇంకా బొట్టు తీసుకొని పిల్లలకి అయితే బొట్టు పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. పాలు తీసుకొచ్చాము, దేవుడికి పాలు కూడా పోసామన్నమాట. పుట్టలో పాలు వేసాము. పిల్లలైతే ఇంకా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నారనమాట. నేనేమో చిన్న తల్లికి పెద్ద తల్లికి అయితే ఇంకా పుట్టమన్ను అంటారు కదండి, పుట్టమన్ను తీసుకుని పిల్లలకి అయితే బొట్టు పెట్టాను అనమాట. ఇంకా చిన్నోడైతే పరుగులే సరిపోయింది. చిన్నోడు కూడా బొట్టు పెట్టించుకున్నాడు అనమాట. వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. వాడు సామాన్యంగా రాడు. ఇంక ఇక్కడైతే లోపల వేప చెట్టు కూడా ఉందన్నమాట. అక్కడ కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఉన్నారు. ఇంకా పూజ అయిపోయింది. ఫైనల్గా ఇంకా పుట్టలో పాలు కూడా వేసామన్నమాట. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ కూడా వచ్చారు. తను కూడా ఇంకా పుట్టలో పాలేశారు. పిల్లలు, తాను అందరూ పుట్టలో పాలేశారు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికి వచ్చాము. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వెళ్ళాము మేము అమ్మవారి టెంపుల్కి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా మేమైతే గోత్రనామాలు చెప్పేసుకొని పూజ చేయించేసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారంటే, చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అందంగా చాలా బాగా డెకరేషన్ చేశారనమాట అమ్మవారిని. అమ్మవారి అనుగ్రహం మీకు, మాకు అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అమ్మవారిని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.